కిలాడి మాయ ఇంటి కోడలు కావడానికి ప్రయత్నించినప్పుడు తన నిజస్వరూపం బయటపెట్టడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఆభరణాలను అడవి నుంచి తీసుకునొచ్చావు, ప్రసాదం తయారు చేసి అత్తయ్య ప్రాణాన్ని కాపాడావు. మరి వాటి సర్వీస్ ఛార్జ్ రాయలేదే? అన్నిటికీ రాసుకుంటూ పోతే కోట్లు దాటుతుంది. ఓ, కుటుంబమంతా జీవితాంతం కష్టపడి సంపాదించినా నా అప్పుని తీర్చలేరు. అందుకే దానికి సర్వీస్ ఛార్జ్ రాయలేదు. పట్టుకో బామ్మర్ది. లెక్కలన్నీ సరిపోయాయి కదా, వీలైనంత తొందరగా తీర్చేయి. నా డబ్బులు నేను ఏ కూలి పనో చేసి తీర్చుకుంటాను. అవనితో ఇంకెవరైనా ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నారా? మాట్లాడండి. నాలాంటి వాడినైతే సరైన సమాధానం చెప్పలేను. అవని అయితే సరిగ్గా సమాధానం చెప్తుంది. నాకు మావయ్య గారు భారం అయిపోతారా? అందుకు నువ్వు నాకు డబ్బులిద్దామని వచ్చావా? చాలా గొప్పడివి. మరి నాకు చేతనైనంత వరకు మీ ఇంటి కోసం ఏదో ఒకటి చేసేదానినే గాని మీ ఇంటి నుంచి ఏది ఆశించిన దాన్ని కాదు. కుటుంబం అంటే ఏదో ఒక వంక పెట్టుకుని గొడవలకు చూడకూడదు. అనుబంధాలు, ఆప్యాయతల గురించి తాపత్రయపడాలి. ఇంకొకసారి నా ముందు డబ్బుల గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. చివరిగా ఒక్క మాట, రక్త సంబంధాలకు విలువ కట్టకండి. ఇప్పటికైనా వీళ్ళకి బుద్ధి రావాలమ్మా. అయినా మీరెందుకు డబ్బుల గురించి ఆ ఇంటికి వెళ్లారు మావయ్య? అంటే రాత్రి నువ్వు అక్షయ మాట్లాడుకోవడం విన్నానమ్మా. కష్టపడుతున్న దానివి ఒకదానివి అయిపోయావు కదా, అందుకే అలా. ఇంకోసారి మీరు కూడా ఇలా ఆలోచించకండి మావయ్య. మొత్తానికి వీళ్ల బుద్ధుల గురించి మరోసారి బయట పెట్టడానికి ముందు జాగ్రత్తగా ఇలా రాసి పెట్టుకుని మంచి పని చేశావమ్మా. ఇంక అందరం బయలుదేరదాం పదండి. అవని ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని నాకు ముందే తెలుసు. ఇలా రా, నీతో మాట్లాడాలి. తమ్ముడు తమ్ముడు ఆగరా. ఏమైందిరా? ఎందుకులా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏం లేదులే అమ్మా, పదండి వెళ్దాం. పక్కకి తీసుకెళ్లి ఏం మాట్లాడింది? ఏం మాట్లాడలేదులే. ఏం మాట్లాడకపోతే ఎందుకు రమ్మంది? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు, బయలుదేరదాం పదండి. బయటికి చెప్పుకోలేనివేవో చెప్పినట్టుంది, అందుకే మనోడు తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. రేయ్, నువ్వు చెప్తావా? అవన్నీ నీ పిలిచి మమ్మల్ని అడగమంటావా? షో, ఏం అవసరం లేదు. ఏమైంది నీకు? ఎందుకు ఇంతలా ఇబ్బంది పడిపోతున్నావు? ఏం మాట్లాడిందో ఏం అడిగిందో చెప్పొచ్చు కదా. షో, మా ఇద్దరికి సంబంధించిన విషయాలు ఏవో మాట్లాడిందిలే, అవన్నీ మీకెందుకు? ప్రతిదీ పూసుకూర్చున్నట్టు చెప్పాలా ఏంటి? ఇద్దరికి సంబంధించిన విషయాలా? ఏమై ఉంటాయబ్బా? ఎక్కడేమో సర్వీస్ ఛార్జీల విషయం నడిచింది, మరి అక్కడ ఏం నడుచుంటుంది? ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించుకుందాం పద. ఏదో జరిగింది. ఎల్రా. ఇప్పుడు మాట్లాడు. భవానీకి నమస్కారం చెయ్యి. అయ్యో, నీకు మాట రావడం లేదు. అమ్మవారు నీ మీద దయ చూపించాలి అంటే నేను ఇంకేం చేయాలి? అమ్మ భవానీ, కఠినమైన పూజలను చేస్తాను. అప్పుడైనా నన్ను నా చిలకమ్మను కరుణిస్తావా? ముందుగా 108 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత 101 బిందెలతో అభిషేకం చేస్తాను.
కృతజ్ఞురాలి తల్లి. అక్షయ, అక్షయ, నిన్ను పిలిచింది నేనే అక్షయ. చిలకమ్మ, నీకు మాట వచ్చిందా? కఠినమైన దీక్ష చేసి అమ్మవారిని వేడుకున్నావు కదా, అందుకే అమ్మవారు నాకు మాట్లాడే వరాన్ని ప్రసాదించింది. ఇదంతా నీ కృషి వలనే. నా మొర ఆలకించినందుకు ఎంతో సంతోషం భవాని.